నేను ఈ జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను. లేను, నీలాంటి వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. సాటి మనిషిగా నువ్వు ప్రమాదంలో ఉంటే నాకు చేతనైన సహాయం చేశాను. లక్ష్మీపతి, ఒకప్పుడు నువ్వు మా ఆయనకి నమ్మకంగా మా కంపెనీలోనే పనిచేశావు. అది మర్చిపోకు ప్లీజ్. నమ్మకంగా ఉంటే ఏమొచ్చిందని నాకు? నెలకు మహా అంటే 20,000. అదే నమ్మక ద్రోహం చేస్తే 20 కోట్లు. ఎందుకో ఎన్ని కోట్లు సంపాదించినా ఆ రోజు నీ భర్త నన్ను కొట్టిన చెప్పు దెబ్బలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను కౌసల్య గారు. లక్ష్మీపతి, నేను తోడబుట్టిన దానిలా వచ్చి అడుగుతున్నాననుకో. దయచేసి ఈ కేసులు గొడవలు వద్దు. నేను రాజీకొస్తున్నాను. నువ్వే ఎంతో కొంత సెటిల్ చేసి మాకివ్వాల్సిందిచ్చి. ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది కౌసల్య గారు. ఇన్ని సంవత్సరాల నుండి అనవసరంగా ఆ లాయరు ఈ లాయరు అంటూ కోర్టుల చుట్టూ తిరిగావు. సరే, ఏదైతేనే మొత్తానికి ఈ లక్ష్మీపతి విలువ నీకు తెలిసొచ్చినందుకు సంతోషం. నీకు కావలసింది ఆస్తే కదా, ఇచ్చేస్తాను. ఈ కేసులు గొడవలు ఏమీ ఉండవు, సరేనా? లక్ష్మీపతి, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అరే, నిజమే చెప్తున్నాను కౌసల్య. నీ ఆస్తి నీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. కాకపోతే కాకపోతే నీ పెద్ద కూతురు పావని మొన్నేదో పార్టీలో చూశాను. చాలా అందంగా ఉంది. దాన్ని తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెడితే ఆస్తి వదిలేస్తా. లక్ష్మీపతి, ఆస్తి వదిలేసుకుంటున్నందుకు నాకు ప్రతిఫలం ఉండాలి కదా కౌసల్య. పైగా నీ భర్త అందరి ముందు నన్ను చెప్పు తీసుకుని కొట్టాడు. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టావనుకో, నీ భర్త నన్ను కొట్టిన చెప్పు దెబ్బకి దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది. సో బాగా ఆలోచించుకో. నీ కూతుర్ని ఇలా తీసుకొచ్చి అలా ఆస్తి పట్టుకెళ్ళు, ఓకేనా? నువ్వు మారవరా? నిస్సహాయ స్థితిలో నీ దగ్గరకు వచ్చి అడిగితే ఇంత దిగజారి మాట్లాడతావా? లక్ష్మీపతి క్యారెక్టర్ అలాంటిది. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా నువ్వు నన్ను వెతుక్కుంటూ రాకూడదు. ఇంకా నువ్వు పౌరుషం ఆత్మాభిమానం అంటూ పట్టుకొని తిరిగితే ఇంతకింత దిగజారిపోతావు. నా మాట విను, మంచి ఆఫర్ ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. మూర్ఖుడా, నీకు ఈ రోజు వచ్చినట్టు నాకు ఓ రోజు వస్తుంది. నీకు బుద్ధి చెప్పి మా ఆస్తి మాకు తీసుకొచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఉంటారన్న విషయాన్ని మర్చిపోకు. నీలాంటి పశువులతో మాట్లాడడం వేస్ట్ అని నాకిప్పుడే తెలిసింది.
పాపం పిచ్చిది, బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఎలా బతుకుతుందో ఏమో. తీసుకో అమ్మా. ఏంటక్షరా, నీకు పూజ చేయడం కూడా వచ్చా? ఓ, మా నాన్న నేను ఇద్దరం కలిసి రోజు దేవుడికి పూజ చేసేవాళ్ళం. అక్షరా, నువ్వు అలా పూజ చేస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? అవునక్షరా, ఈ సంతోషంలో నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. అయితే నేనొకటి అడుగుతాను, ఇస్తావా అమ్మా? ఏంటక్షరా? నువ్వు ఇస్తానని ప్రామిస్ చేస్తే అప్పుడు అడుగుతానమ్మా. అక్షరా, ప్రామిస్ గా చెప్తున్నాను, నువ్వేదడిగినా ఇస్తాను. ఏంటో అడుగు. అయితే నువ్వు నీ జాబ్ ని వదిలేకమ్మా. నువ్వు నీ పోలీస్ యూనిఫామ్ లోనే బాగుంటావు. నన్ను చూసుకోవడానికి రేణుక ఆంటీ ఉంది కదా, నువ్వు మాత్రం నీ జాబ్ ని వదులుకోకు ప్లీజ్. థ్యాంక్స్ తల్లి, నేను నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? థ్యాంక్స్ అమ్మా. హలో, ఎలా ఉన్నావు వదినా? చైతన్య, ఏంటి ఏ టైంలో ఫోన్ చేసా? ఇప్పుడు నీకు అమెరికాలో మిడ్ నైట్ కదా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వదినా, టెన్షన్ పడాల్సిందేమీ లేదు. నాకు ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, అంతే. చైతన్య, బాబు, తాతయ్య, వైజయంతి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు వదినా. అవును, గొంతులో ఏదో తేడా కనిపిస్తుంది. ఏం జరిగింది చైతన్య? అయ్యో, అలాంటిదేం లేదు వదినా. ఆఫీస్లో కొద్దిగా వర్క్ ప్రెషర్, అంతే.
వదినా, రేపు నేను ఇండియాకి వస్తున్నాను. నిజమా? నీతో పాటు వైజయంతి గంగాధరం కూడా వస్తున్నారు కదా? లేదు వదినా, నేను ఒక్కడే వస్తున్నాను. సడన్ గా నువ్వొక్కడివి ఏంటి? ఏం జరిగింది చైతన్య? అబ్బే అదేం లేదు వదినా, మా కంపెనీ తరఫున చిన్న ప్రాజెక్ట్ వర్క్ కోసం వస్తున్నానంతే. నేను రేపు ఉదయాన్నే కాల్ చేస్తాను. ఉంటాను వదినా. సరే చైతన్య. వైజయంతి, ఇప్పుడే ఉదయంతో మాట్లాడాను. నేనిప్పుడు ఇండియాలో ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో ఉదయకి తెలియకూడదు, సరేనా? రేణు, గంగాధరం, తాతయ్య అందరూ ఎలా ఉన్నారంట? అందరూ బాగానే ఉన్నారట. చైతన్య రేపు ఇండియాకి వస్తున్నాడట శర్వాణి. హలో, నేను నువ్వు చెప్పిన చోటికే వచ్చానా? డబ్బు తీసుకునే వచ్చావు కదా? నేను అమెరికా నుంచి వచ్చింది నీకు డబ్బు ఇవ్వడం కోసమే. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేస్తానా? నువ్వు నా భార్యని న్యూడ్గా తీసిన ఫోటోలు వీడియోలన్నీ ఒరిజినల్ కాపీలు తీసుకొనిరా. నువ్వు అడిగినంత తీసుకొని వచ్చానా? సరే, 10 minutes వెయిట్ చేయి, నేను బయలుదేరొస్తున్నాను. అలాగే, త్వరగా రా ప్లీజ్. శర్వాణి పైత్యం కాకపోతే అదేదో నవమాసాల మూసి కన్నట్టు పనికి మనని ఎఫెక్షన్స్ అన్ని ఆ కిరణ్ గాడి కూతురు మీద పెట్టుకుంది. అవతలేమో ఆ సురేంద్రగాడు గంటకి కేరళ నుంచి ఫోన్ చేసి చిరాకు తెప్పిస్తున్నాడు. ఇక్కడ నేనేమో ఆ బుడ్డదాని కోసం పార్కులు రోడ్లు పట్టుకుని తిరగాల్సొస్తుంది. జీవితం మీదే విరక్తి పుడుతుంది. ఇంతకీ ఎక్కడుంది అక్షర?
ఇదిగో మొగడా, నువ్వు మాటికి నాకు ఫోన్ చేసి చిర్రెత్తించు మాకు. నేను నీ పని మీదే అక్షర దగ్గరకొచ్చాను. కీర్తి, ఎలాగైనా నువ్వే దాని గుండె తీసుకొని రావాలి. నీ మీదే ఆశలు పెట్టుకొనున్నాను. చెప్పావు కదా, ఇక నాకు వదిలే. దాని గుండె అంటూ నా బుర్ర తినకు, సరేనా? హాయ్ అక్షర. అక్షర, ఈరోజు నా పుట్టినరోజు. నీకు చాక్లెట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇవిగో, ఈ చాక్లెట్స్ తీసుకుని నీ స్కూల్ అయిపోగానే మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి రావాలి, సరేనా? తీసుకో. తీసుకో పిల్లలు, మీరు కూడా తీసుకోండి. ఇది బర్త్డే వంకతో మా ఇంట్లో అడుగు పెడితే చాలు, వెంటనే దీన్ని పార్సల్ చేసి కేరళకు పంపించేస్తాను. దరిద్రం వదులుతుంది. ఆంటీ, ఏంటి అక్షరా? ఓహో, మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కడున్నారనే కదా నువ్వు అడగబోయేది? నువ్వు మా ఇంటికొస్తే మీ అమ్మమ్మ తాతయ్యలిద్దరినీ చూపిస్తాను. మరి నాతో పాటు నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా? ఆంటీ, మీరిక్కడే ఉంటే మా అమ్మకు ఫోన్ చేస్తాను. నువ్వు మా అమ్మమ్మ కలిసి నాకు లేనిపోని మాటలన్నీ చెప్తున్నారని మా అమ్మకు చెప్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అబ్బే, ఇంత చిన్నదానికి మీ అమ్మ దాకా ఎందుకమ్మా? నేనే వెళ్ళిపోతాను, సరేనా? అసలే మీ అమ్మకు మా మీద కోపం. వద్దులే, ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను, ఉంటాను. వసే బుడ్డదనం, వేయడంత లేవు నీకు. ఆ శిర్వానుకున్నంత పొగరుందే, నా మీదే చాక్లెట్స్ విసిరేసి నాకే వార్నింగ్ ఇస్తావా? నీ సంగతి మీ అమ్మ సంగతి చెప్తాను. అక్షర, ఆడుకుందాం రావే.
అక్షర బాల్ ఏంటలా ఇసిరేసావు? సారీ పింకీ, ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను.